మచిలీపట్నం చెప్తున్నారు, ఇప్పుడు చేయకుండా 3 రాజధానులు అని చెప్పి అక్కడ కూడా మీకు మళ్ళీ చెప్తున్నాను, మా ప్రాధాన్యత అధికారం ఉన్నప్పుడు రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చేయాలని, అందులో భాగంగా మచిలీపట్నం పోర్టుకి వచ్చి స్టార్ట్ చేసి పనులు త్వరితగతిగా అవ్వాలని ల్యాండ్ అక్విజిషన్ ఆ కార్యక్రమాన్ని చేస్తాం. అలాగే మూలపట్నం పోర్టుని చేస్తాం. అలాగే వైజాగ్లో భోగాపురం ఎయిర్పోర్ట్ని చేస్తాం. అలాగే మీకు రాయలసీమలో కావాల్సిన ప్రాజెక్టులు కూడా అక్కడ కూడా ప్రారంభించాం. దాంట్లో భాగంగానే ఇక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కడదాం అనుకున్నాం. తప్పే ఉంది. అప్పుడు వచ్చి ఇక్కడ అందుకని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కడదాం. ఓడిపోతే పెట్టి మాత్రం ఓడిపోయామో, లేదా ఓట్లు రాత అర్ధరాత్రి వచ్చి 12 గంటలకు వచ్చి ఆయన ఎవరో పెద్ద ఆయన చెప్పినట్టుగా వాళ్ళు వేసినట్టుగా ఓడిపోయాము. మన ఆర్థిక మంత్రి గారి భర్త భారతదేశ ఆర్థిక మంత్రి గారి భర్త, అదే మీరు చెప్తున్నారు కానీ మీకు తెలియదు, ఆర్థిక మంత్రి భర్త వారు చెప్పినట్లు మరి మీరు వేశారు. ఎవరు తెలుసు? చెన్నైని కాదు కదా, భారతదేశ ఆర్థిక మంత్రి గారి భర్త కదా. దానికి అమరావతి గురించి మాట్లాడలేదు కదా, మీరు ఓడిపోయిన దాని గురించి మాట్లాడింది. అమరావతి మీరు వ్యతిరేకం కాదన్నా కదా, అమరావతి అవినీతికి వ్యతిరేకం చెప్తున్నా కదా. అమరావతి నుంచి ఈ 2 సంవత్సరాలు ఇంకో మిగిలిన 3 సంవత్సరాలు ఆ 2 లక్షలు ఖర్చు పెట్టివ్వండి. ఎవరు కాదన్నారు? ఎందుకు 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 ఏంటి నేను మాట్లాడిన భాషలో నేనేం ఆలోచన చేయను. నాకు క్లారిటీ ఉంది, నాకు ఆలోచన ఉంది. నువ్వు ఏ విషయం ఒకటి క్లారిటీ అడుగు, నువ్వు క్లారిటీ చెప్తాను. నువ్వు క్లారిటీ అడుగు, క్లారిటీ చెప్తాను. టీడీపీ సోషల్ మీడియాలో అసలు గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు మీరు ఎప్పుడో చెప్పాడు మా చంద్రబాబు మళ్ళీ అంటే ఆల్ లైన్కి వస్తున్నారు. మీరు మాట్లాడిన దాన్ని బట్టి అమరావతి కాదు వేరే అని అన్నట్టుగా అనిపిస్తుంది. ఎవరన్నారు? మీ మనసులో ఉందాన్ని ఎదురుమంటే ఏం చెప్పిస్తారు మీరు? నేనేం చెప్తాను, ఏదైతే 2 లక్షల కోట్ల పెట్టుబడి 5 సంవత్సరాల్లో నిస్వార్థంగా మీరు కానీ రాజధాని దృష్టిలో పెట్టుకొని అమరావతి రాజధాని ఏ రకంగా అయితే మీరు అవసరం లేని దాన్ని అవసరం అని చెప్పి మీరు అక్కడ లోక్సభ రాజ్యసభ పలుకులు చేశారో ఆ రకంగా కొత్త పెట్టండి, చేయండి, స్పీడ్ చేయండి వర్క్లు. ఎందుకు చేయట్లేదు అడుగుతున్నాను. నేను కాదు అడగను, నా సంగతి పక్కన పడినా. సాక్షాత్తు ముఖ్యమంత్రిగా చెప్పాడు 3 రోజుల కింద ప్రెస్ మీట్లో. సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి రివ్యూ మీట్ పెట్టి ఏం చెప్పాడు? ఏ సంస్థలు మీరు చేయట్లేదు, వాళ్ళు ఏం చేస్తారు? కాదు ఎందుకు కలిపి అక్కడ ఎప్పుడేం చూసామా? టాటాకి ఇల్లు కాలిపోవడం చూసాం, కానీ వైర్లు కాలిపోవడం, ఇనుము కాలిపోవడం, ఐరన్ కాలిపోవడం, మెటీరియల్ కాలిపోవడం ఎప్పుడైనా చూసామండి? చోతింగ్ కానీ ఎక్కడో రేర్ కేసులు, అలాంటిది ఫ్రీక్వెంట్. ఇక్కడ ఎందుకు వస్తున్నాయి అంటే దాంట్లో ఉన్న వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటి మీరు ఆలోచించుకోండి. మీరు సామాన్య పౌరుల మీరు మీడియాను కాకుండా అదే అడిగారు చంద్రబాబు చెప్పాలి. అచ్చా అదో అంటే 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 చంద్రబాబు అంటే అంత మేధావులు చూసుకుని ఆలీలు కలిసి అంత మేధావులు. నేనైతే ఆపాదిస్తున్నాను, ఇది పెద్ద కుంభకోణం, ఇది దోపిడీ కోసమే జరుగుతున్న కార్యక్రమాలు, అధికారంలో నాయకులు కాంట్రాక్టులు అందరూ కుమ్మక్కైపోయి చేస్తున్న చర్యలని ఆపాదిస్తాను. అది ఆపాదిస్తుంది అంతా ప్రజల అనుమానమే.
ఏమో చెప్పాలి వాళ్ళ నాయకులే. వైజాగ్ ప్రజలకు ఏం చెప్తారు సార్? నావిగన్న అని కొత్త నినాదం తీసుకొచ్చారు. వైజాగ్ ప్రజలకు ఇంకో ఉత్తరాంధ్ర ఇది గీతం దోపిడీ చూస్తున్నాం కదా, గీతం దోపిడీ చూస్తున్నాం కదా కదండి. గీతంలోనూ 5,000 కోట్ల భూములు వచ్చి దోచి తిరిగి అక్కడ వచ్చి బోర్డులు తీసి ఏది జిఎంసీ దీన్నో రెవెన్యూ పెట్టిన బోర్డులు తీసి వాళ్ళు కడితే చోద్యం చూసినట్టు చూస్తారుగా. రేపటి నుంచి మళ్ళీ పోరాటం చేస్తాం దాని మీద. ఏది జాగ్రత్త మీద దాస్తారు కదా అంతవరకు దాన్ని దాంతో చూసుకుంటే పని ఆ పని ఉంటుంది. దాస్తాం కదా జాగ్రత్త. మరి మాకు తెలియదు అది, ఎన్నోసార్లు చెప్పాం. అది వచ్చి ఒక రాష్ట్రపతి భవనం కిందో విడిది కిందో, కేంద్ర మంత్రి విడిది కిందో, గవర్నర్ విడిది కిందో, లేదు అంటే డిస్ట్రిక్ట్ దాన్ని మేనేజ్ చేసుకోవడానికి దాన్ని ఉపయోగిస్తే ఎంతో బయలుగా ఉంటుంది. పెట్టిన రెవెన్యూ మీద బోర్డు డబుల్ వస్తుంది, ట్రిపుల్ వస్తుంది అని ఎన్నోసార్లు ప్రెస్ మీట్ చెప్పాను. ఒకసారి కాదు. పోనీ కమిటీ చేశారు, పోనీ కమిటీలో మమ్మల్ని మాట్లాడే కూడా వేసి మా సలహాలు కూడా తీసుకోవచ్చు కదా. అక్కడ చెప్తారు, ఇక్కడేం చెప్తాను. పోనీ అదపో మానేవచ్చు కదా. అది కాదండి, మేధావులు చేయండి తప్ప ప్రభుత్వం పెద్ద ఎన్నికబడిన వాళ్ళకే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి అవకాశం ఉంటేనండి. మేము వద్దాం లేదు, మేమేం మేమే చొరబాలని మాకు క్రెడిట్ చోరీ మాకు అక్కర్లేదు. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కూటమిలాగా క్రెడిట్ చోరీ మాకు అక్కర్లేదు. భోగాపురం ఎయిర్పోర్ట్ మేమే కట్టామని మేమే రీల్ తీసుకోక్కర్లేదు. ఒకటి ఎందుకు చెప్పండి, నాకు ఇంతమంది ఉన్నారు. ఇంకో 3-4 నెలల్లో భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభమవుతుంది. అవుదా చెప్పండి. కూటమి చేసిన ఆలోచన వల్ల, కృషి వల్లే అవుతుంది. 100% కరెక్ట్. ఈ ప్రభుత్వం వచ్చి 10 రూపాయలు ఇవ్వలేదు దానికి ఏంటి, ఈ ప్రభుత్వం వచ్చి 10 రూపాయలు ఇవ్వలేదు దానికి, ఈ ప్రభుత్వం వచ్చి ఒక పర్మిషన్ తేలేదు దానికి, ఏది ఏ కార్యక్రమం చేయలేదు. కానీ ఇవాళ చెప్తానండి, అది ఎయిర్పోర్ట్ దారి ఏది, భోగాపురం ఎయిర్పోర్ట్ దారి చెప్పండి, ఏ రోడ్డు చెప్పండి, ఏం చెప్పండి కృష్ణ రామకృష్ణ గారు చెప్పండి. ఎయిర్పోర్ట్ దారి చెప్పండి ఎక్కడ. ఇక్కడ నుంచి నేను కూర్చుని దగ్గర నుంచి, మన అందరూ కూర్చుని దగ్గర నుంచి ఎయిర్పోర్ట్కి దారి మనం కూర్చుని దగ్గర నుంచి రేపు అదే పెడతాం. రేపు అదే పెడతాం. రేపు సబ్మిట్ చెప్తాం. ఇంత పెట్టి ఇన్ని చేసి జగన్మోహన్ గారు దాన్ని తీసుకొచ్చి ఎయిర్పోర్ట్ కడితే దానికి దారే లేదు, ఇలా ఉంది ఈ పరిస్థితి అని చెప్తారు రేపు. ఎస్ చెప్తారు రేపు. ఎక్కడ మొన్నప్పుడు చూశాను సముద్రం మీద కూడా దారి వేస్తున్నాము. ఏది ఒక లాంచర్ పెడుతున్నాము, దాని నుంచి పెట్టి ఒక క్రూజ్ ద్వారా దాటి నుంచి అరగంటలు వెళ్ళిపోవచ్చు అని చెప్తే చూశాను పేపర్లో, ఈ నెలలోనూ దీంట్లోనూ. అది దారే, సముద్రం పోయింది అది దారే కాదా. ఏంటండి ఇది, నాకు చేస్తే కృషి 2 సంవత్సరాలు అయ్యి కనీసం ఎయిర్పోర్ట్కి దారి వేయలేకపోయింది. దౌర్భాగ్యతో ఉంటున్న ఈ ప్రభుత్వం వీళ్ళు వచ్చి మాట్లాడతారా ఏదండి. ఇలా మాట్లాడేది ఇవ్వండి ఇవన్నీ మరి ఇది నొక్కికండి, ఎందుకంటే వాళ్ళకి జ్ఞానం రావాలని. అదే పర్వాలేదు. అదే అండి, నేను అబద్ధం చెప్పండి. అది కూడా తెచ్చాను బాబు, తెచ్చాను. నేనే మంత్రిని అప్పుడు, నేను తెచ్చాను. ఏది గడ్కరీ గారు వస్తే గడ్కరీ గారితో శాంక్షన్ చేయించి, ఆయనతో ప్రకటన చేయించి పోర్టు ఎయిర్పోర్ట్కి వచ్చి పెట్టి దానికి అనౌన్స్మెంట్ చేయించి అన్నీ చేసాము. అయిపోయింది. నేనే చేశాను. నేను అందులో భాగస్వామిని.
నేను చెప్తాను కదా, నేను చెప్పిన ప్రతి మాట రికార్డు. నేను తప్పు మాట్లాడను, అతప్పి మాట్లాడను, లేకపోతే ఎవరిని విమర్శించను, వ్యంగ్యంగా మాట్లాడను. చెప్పండి, నువ్వు అడిగా కదా, నువ్వు మీరు చేయొచ్చు కదా, మరి ఎయిర్పోర్ట్ దాడకూడదు, చేశాం కదా, చేసేదేమో ఏది ఏంటి అడుగుతూ బాగా అది మీరు అడగాలా? ఏమండి ఎయిర్పోర్ట్కి వచ్చేప్పుడు అలైన్మెంట్ చేయించారు కదా, నన్ను మంత్రి గారు చెప్పి వెళ్ళి అడగండి, చేయించారు కదా, మరి ఎందుకంటే 5 మంది పుడితే ఎయిర్పోర్ట్కి ఎందుకు చేయలేదు, పోర్ట్ నుంచి ఎయిర్పోర్ట్కి అని మీరు అడగండి. అన్ని వాళ్ళు ఏం సంబంధం చెప్తే అప్పుడు నన్ను అడగండి.